ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మొన్న వచ్చింది అని చెప్పేసి వీడియోతో చేశాను కదా. సో దానికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని గురించి మనకి ఈ రోజు రిలీజ్ అయినటువంటి, అంటే రేపు రిలీజ్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్. సో అందులో రావడం అయితే జరిగిందనమాట. సో నేను మొన్న చేసినటువంటి వీడియోలో చాలా మంది అది ఫేక్ నోటిఫికేషన్ అంటూ కామెంట్లు అయితే చేశారు. సో అది నేను చెప్పాను ఆ వీడియోలో కూడా. మనకు ఫిబ్రవరి అంటే మార్చ్ ఫస్ట్ వీక్లో మనకు వచ్చేటటువంటి ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఉంటుందో అందులో దాని గురించి ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు అని చెప్పేసి నేను అందులో చెప్పడం అయితే జరిగింది. సో అన్నట్టుగానే ఇప్పుడు వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ దీని గురించి అయితే మనకు క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది, ఫిజికల్ టెస్ట్ ఎట్లా ఉంటుంది అనేటటువంటి ప్రతి విషయాల గురించి నేను ఆల్రెడీ మొన్న చేసినటువంటి వీడియోలో క్లియర్ కట్గా చెప్పాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వీడియోలో క్లియర్ అయితే చెప్పాను. ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటది, మీరు కంపల్సరీ చూడండి ప్రతి ఒక్కరు. అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆర్పిఎఫ్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఈ వీడియోని కూడా షేర్ అయితే చేయండి. దాంతోపాటు మీ అందరికీ చెప్పాల్సినటువంటి మరొక విషయం ఏంటి అంటే, ఈ ఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ అనేది కూడా మన అప్లికేషన్ లో అవైలబుల్ ఉంది. జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అనే అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకసారి అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసి అయితే చూడండి. అందులో మీకు కోర్స్ కనుక మీకు కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఓపెన్ అయితే మీకు కంటెంట్ నస్తే మీరు అక్కడ కోర్స్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఆర్పిఎఫ్ కాదండి, మనకు రైల్వేలో కూడా గ్రూప్ డి కానీ రకరకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అంతా మనకు వస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. లేదు అనుకుంటే మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత కూడా జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినా కూడా మీకు అక్కడ టెలిగ్రామ్ అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు లైట్ తీసుకోకుండా ప్రతి ఒక్క అభ్యర్థి కొంచెం సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. మనకు ఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి 2 నోటిఫికేషన్ సమాచారం అంతా మనకు వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి కూడా నేను మీకు క్లియర్ కట్ అయితే చెప్తాను. ఈ రైల్వేకి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం మిస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్కి టచ్ లో ఉండండి. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ అయితే చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో నేను చెప్పాను. ఆ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే చూడండి, డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.